అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కాశీకి వెళ్ళి నాకు మార్గం సుగమం చెయ్యవయ్యా, కాశీకి వెళ్ళేటటువంటి మార్గం, నేను కాశీకి చేరుకునే మార్గాన్ని సుగమం చెయ్యవయ్యా, కాశీకి వెళ్ళే మార్గాన్ని ఏర్పరచవయ్యా అని చతుర్ముఖ బ్రహ్మగారిని విశ్వనాథుడు పంపిస్తే బ్రహ్మగారు ఎంతో ఆనందపడిపోయి కాశీకి వెళుతున్నాననేటటువంటి ఆనందంతో ఆయన అనుకుంటారు, అసలు నిజానికి ఎవరి కాళ్ళు నిజమైనటువంటి కాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు అంటే చరణవ్ విచరేతాం యో విశ్వభర్తృపురీం భువి. ఎవరి కాళ్ళైతే కాశీక్షేత్రానికి నడిచి వెళతాయో వాళ్ళ కాళ్ళే నిజమైనటువంటి కాళ్ళు. ఎవరైతే కాశీకి సంబంధించినటువంటి కథలు, కాశీఖండం ఇటువంటివి వింటారో వాళ్ళ చెవులే నిజమైనటువంటి చెవులు. ఏ కళ్ళైతే కాశీక్షేత్రాన్ని సందర్శిస్తాయో ఆ కళ్ళే నిజమైనటువంటి కన్నులు. ఏ మనస్సు అయితే నిరంతరం కాశీని ధ్యానిస్తూ ఉంటుందో అదే నిజమైనటువంటి మనస్సు. ఏ బుద్ధి అయితే కాశీ యందు నిలబడి ఉంటుందో అదే నిజమైనటువంటి బుద్ధి అంటాడు. అన్న తర్వాత వరం తృణాని ధాన్యాని తాని వాచ్యాహతాన్యపి కాశ్యాం యాన్యాపతంతీహ న జనాః కాశ్య దర్శనాః. కాశీని దర్శించనటువంటి మనుష్యుడి కన్నా గాలికి ఎగిరి వచ్చి కాశీలో పడినటువంటి గడ్డి పరకలు, ధాన్యపు పొట్టు చాలా గొప్పవి అంటాడు. అంతటి పరమాద్భుతమైనటువంటి కాశీక్షేత్రానికి బయలుదేరి వెళ్ళారు బ్రహ్మగారు. కాశీకి చేరుకున్న తర్వాత అనుకుంటాడు, నేను పుట్టిన దగ్గర నుంచి వేదాలను అధ్యయనం చేశాను. వైకుంఠానికి వెళితేట ఎక్కడ చూసినా సరే తులసీదళముల యొక్క పరిమళాలు వెదజల్లబడుతూ ఉంటాయిట. సత్యలోకంలో ఏ చిన్న ప్రదేశంలో చూసినా సరే వేదాధ్యయనం చేస్తున్నటువంటి బ్రాహ్మణులు కనిపిస్తూ ఉంటారట. కైలాసానికి వెళ్ళామనుకోండి, జడలు కట్టుకుని ఒళ్ళంతా విభూది రాసుకుని అటూ ఇటూ తిరుగుతున్నటువంటి ధూర్జటులు కనబడతారట. నేను నిరంతరం వేద పఠనం చేయడం వల్ల, వేదాలు వినడం వల్ల నాకు వచ్చినటువంటి పుణ్యం యొక్క ఫలితం నేను ఈరోజు కాశీకి వెళ్ళేలా చేసింది అనుకున్నారు చతుర్ముఖ బ్రహ్మగారు. నేను సృష్టించినటువంటి సృష్టి నేను నిరంతరం చూస్తూ ఉంటాను, కానీ కాశీక్షేత్రం నేను సృష్టించింది కాదే, అది సాక్షాత్తు విశ్వనాథుడి చేత సృష్టించబడింది. నాకు ఎప్పటి నుంచో కాశీని చూడాలనేటటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక. విశ్వనాథ, ఒక్కసారి కాశీకి వస్తానయ్యా అంటే ఆయన ఏమనేవాడు, నీకు సృష్టి చేసే పని అప్పచెప్పాను కదా, నీ పని నువ్వు చూసుకో అనేవాడు ఇన్నాళ్ళు. కానీ ఈ రోజున ఆయనే నన్ను కాశీకి పంపించాడు. నిజంగా నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు. అలా అనుకుని ఒక ముసలి బ్రాహ్మణ రూపాన్ని పొందాడు, ధరించాడు. చేతిలో దర్భలు పట్టుకున్నాడు.
ఇంకో చేతిలో అక్షతలున్నాయి. కాశీలో ప్రవేశించారు చతుర్ముఖ బ్రహ్మగారు. దివోదాసికి బ్రాహ్మణులంటే చాలా గౌరవం, భక్తి. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు తిన్నగా దివోదాసు యొక్క రాజభవనానికి వెళ్ళాడు. దివోదాసు ఈ వృద్ధ బ్రాహ్మడికి ఎదురుగా వచ్చి కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి సన్మానించాడు. సన్మానించిన తర్వాత, మహాత్మా, మీరు వచ్చినటువంటి కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు. అడిగితే ఈయనన్నాడు, రాజా, నేను చాలా కాలం నుంచి నీ రాజ్యంలోనే ఉన్నాను. నా గురించి నీకు తెలియదు, కానీ నీ గురించి నాకు తెలుసయ్యా. నువ్వు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నావని తెలుసుకున్నాను. నేను చాలామంది రాజులను చూశాను, కానీ నీలో ఉన్నటువంటి ఇన్ని మంచి గుణాలు ఏ రాజులోనూ లేవయ్యా. నాకంటూ ప్రత్యేకంగా ఏమీ కోరికలు లేవు, ఉండవు కూడాను. స్వార్థంతో నీ గుణాలను నేను మెచ్చుకోవడం లేదు, నేను ఏదో ఆశించి నిన్ను పొగడ్డం లేదు. కానీ నీ గుణాలకి నేను పరవశించిపోయానయ్యా, నీ గుణాలకి వశుణ్ణైపోయాను. అయితే నేను ఒక యజ్ఞం చెయ్యాలని అనుకుంటున్నాను, దానికేమన్నా సహాయపడగలవా అని అడిగాడు. అనగానే దివోదాసు మహా ఆనందపడిపోయి, మహాత్మా, యజ్ఞం గురించి అంటున్నారు కదూ, ఇదిగో కోశాగారం యొక్క తాళాల చెవులు మీకు ఇచ్చేస్తున్నాను. నన్ను అడగొద్దు, మీకెంత కావాలో అంత ద్రవ్యం తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకా అంటాడు దివోదాసు, మహానుభావ, అన్ని యజ్ఞములలో ఏ యజ్ఞము సర్వశ్రేష్టమైందో చెప్పండి. ఆ యజ్ఞాన్ని కాశీక్షేత్రంలో మీరు ఆచరించండి అన్నాడు దివోదాసు. ఆ రోజుల్లో యజ్ఞాలు బాగా చేసేవారు, రాజులు కూడా చేయించేవారు. ఈ కాలంలో యజ్ఞం చేయడం అంటే చాలా కష్టంతో కూడినటువంటి పని. అందువల్ల ఆ రోజుల్లో కూడా యజ్ఞం చేయడం అంటే మాటలేం కాదండి, చాలా సామగ్రి కావాలి, ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడు అయి ఉండాలి, ఆ వ్యక్తికి సహనం ఉండాలి, ధైర్యం ఉండాలి, సత్యధర్మ నిష్టలు ఉండాలి. అటువంటి వాడే యజ్ఞం చేయగలిగేవాడు. అందుకే బ్రహ్మగారు చాలా తెలివిగా ఈ యజ్ఞం చేద్దామనుకుంటున్నాను మహారాజా అన్నాడు. అంత పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఏ చిన్న అధర్మానికైనా పాల్పడతాడేమో, దాన్ని అవకాశంగా తీసుకుని దివోదాసుని రాజ్యభ్రష్టుడిగా చేసి పరమశివుణ్ణి కాశీకి రప్పించేద్దామని బ్రహ్మగారు అనుకున్నారు. కానీ దివోదాసికి ధర్మమునందు చాలా అభిమానం ఎక్కువ. అందుకని అడిగాడు, మహాత్మా, యజ్ఞములన్నింటిలోనూ కూడా గొప్ప యజ్ఞం ఏదండి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, యజ్ఞములన్నింటిలోనూ కూడా అశ్వమేధ యాగం అనేటటువంటిది చాలా గొప్పది మహారాజా అన్నాడు. అయితే మహాత్మా, ఆ అశ్వమేధ యజ్ఞాన్ని చెయ్యండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, తాళం చెవులు మీకు ఇచ్చేస్తున్నాను, కోశాగారానివి, మీ ఇష్టం అన్నాడు. చూసారా, నాబోటి వాడైతే ఏం చెప్తాడు, ఏమయ్యా, గృహప్రవేశం చేసుకుంటున్నావు కదా, వాస్తుపురుష హోమం, సత్యనారాయణ వ్రతం చేసుకోవయ్యా అంటే, ఏమండి హోమం తప్పదంటారా? ఇప్పటికే పిలిస్తే నా చుట్టూ స్నేహితులే దగ్గర దగ్గర 300-400 మంది భోజనానికి వచ్చేస్తారు. ఇంటి బ్రహ్మగారు వాస్తు హోమం ఎందుకు చెయ్యమంటున్నారో ఆలోచించం. అసలు పురోహితుడు అంటే అర్థం ఏమిటి? పురము యొక్క హితమును నిరంతరం కోరుకునేవాడిని పురోహితుడు అని అన్నారు. నీ ఇల్లు కట్టుకునేటప్పుడు నువ్వు భూదేవిని ఎన్ని రకాలుగా హింసించావో, నీ ఇంటి ద్వారబంధాలకి తలుపులకి ఎన్ని చెట్ల కొమ్మలు నరికేవో, ఇలా తెలిసి తెలియక చేసేటటువంటి అపరాధములు, వాటి ద్వారా సంప్రాప్తించేటటువంటి పాపం పోవాలి అంటే ఈ గృహ యజమానికి పోవాలి అటువంటి పాపాలు అని ఆ పూజలు, వ్రతాలు, హోమాలు, జపాలు చేస్తారు. అటువంటిది ఆ ఇంటి పురోహితుడు వచ్చి, వాస్తుహోమం చేయవయ్యా, సత్యనారాయణ స్వామి వ్రతం చేయవయ్యా గృహప్రవేశంలో అంటే, ఇంకోసారి ఎప్పుడో చేసుకోవడం కుదరదంటారా? పాలు పొంగించేస్తే సరిపోతుంది కదా. ఇటువంటివి ఎన్నెన్నో కొన్ని చోట్ల వింటున్నాం. కానీ దివోదాస్ అలా కాదు.
మహాత్మా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీ చేతుల మీదుగా ఆ అశ్వమేధ యాగాన్ని ఈ కాశీనగరంలోనే జరిపించండి అని అన్నాడు. తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.